పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి రోజు పొద్దున అది మనకి అలవాటు. అలాగే సిటీలో లేదా నార్మల్ టౌన్స్లో చూసుకుంటే రంగోలీ అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు వాకిలి ఊడ్చుకొని అడుగు జల్లి అలాగే శుద్ధతో ముగ్గు పెట్టుకుంటాం, లేదా చాక్ పీస్తో ముగ్గు గీసుకుంటాం. మరి సిటీలో లేదా టౌన్స్లో అయితే ఇలా చేస్తాము. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాత్రం పేడతో అడుగు జల్లి అలాగే శుద్ధతో ముగ్గు వేస్తారు. కొంతమంది ముగ్గు వేసిన తర్వాత పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసే అలవాటు ఉంటుంది. మరి వాకిలి పేడతో చల్లితే ఎంతో పచ్చదనంగా తెల్ల శుద్ధతో ముగ్గు పెట్టిన తర్వాత ఎంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ముగ్గుని కొంతమంది గడపల మీద కూడా వేస్తారు. పసుపు రాసి అలాగే శుద్ధని గడప మీద వేస్తారు, దాని మీద కుంకుమ పెడతారు. ఎంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రంగోలీ అనేది ఓన్లీ రోజువారీ వేసే ముగ్గులే కాకుండా సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి రకరకాల పండగలకి కూడా రంగోలీని వాడతారు. మరి ఏ ఏ పండగలకి రంగోలీని వాడతారు? ప్రత్యేకంగా న్యూ ఇయర్కి మాత్రం చాలా అద్భుతంగా రంగోలీని వాడతారు. అండ్ అలాగే సంక్రాంతికి కూడా ఆ పండగకి తగ్గట్టు పతంగీలు చాలా అందంగా రంగులు వేస్తారు. అలాగే న్యూ ఇయర్కి రకరకాల రంగులు ముగ్గులు వేసి రంగులు నింపుతారు. గడిచిన సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అలాగే సంక్రాంతి ముగ్గులు పతంగీలు సంక్రాంతికి ఏవైతే వాటికి పండుగలకి ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మంచిగా ముగ్గు వేసి రంగులు నింపుతారు. ఆ ముగ్గు వేసిన తర్వాత అలాగే పేడతో గొబ్బమ్మ తయారు చేసి పెడతారు, రేగిపళ్ళు పెడతారు. ముగ్గు అనేది ప్రాచీన కాలం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో దీన్ని రంగోలీ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ముగ్గు లేదా వాకిలి ముగ్గు అంటారు. ప్రధానంగా ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఉదాహరణకి సాంప్రదాయ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రంగోలీ ముగ్గులు, రథం ముగ్గులు, పండుగల ముగ్గులు, ఇలా రకరకాల నామకరణాలతో పిలుస్తారు. ముందుగా సాంప్రదాయ ముగ్గులు. సాంప్రదాయ ముగ్గులు మామూలుగా గమనించినట్టయితే బియ్యం పిండితో ఎక్కువగా ముగ్గులు వేస్తారు. పేడ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందు అలాగే కల్లాపి చల్లుతారు. అది ఆరిన తర్వాత తెల్లరాయి సున్నం పొడితో ముగ్గు పెడతారు. అనేక సాంప్రదాయ నమూనాలు ఉన్నప్పటికీ దీన్ని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతని బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు. ఈ ముగ్గుని కొంతమంది ఆడవాళ్ళు అతిథి దేవో భవ అని భావిస్తారు. ఎందుకంటే బియ్యంతో ముగ్గు పెడితే ఆ ముగ్గుని చీమలు వచ్చి తినడం ద్వారా ఆ చీమల రూపంలో అతిథులు వచ్చి తిన్నారు అని భావిస్తారు. రంగుల ముగ్గులు కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేస్తారు. ఈ ముగ్గులు ఇంట్లో శుభకార్యాలకు కూడా రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పుష్పాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పుష్పాల రూపంలో, దీపాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. పండుగ ముగ్గులు సాధారణంగా మన ఇంటి ముందు ముగ్గు చూస్తేనే పండుగ కళ వచ్చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పెట్టే ముగ్గులు దానికి ప్రత్యేక ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్ళు నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గుని బంతి పూలతో, రేగిపళ్ళతో, నవధాన్యాలతో ముగ్గు మధ్యలో వేసి ఆవు పేడతో చేసిన గొబ్బమ్మని ముగ్గు మధ్యలో ఉంచుతారు. అలా చాలా అందంగా అలంకరిస్తారు ఈ సంక్రాంతి ముగ్గుని. ఇలా చేయడం ద్వారా క్రిమి కీటకాలు దరిచేరవని, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటాయని ప్రతీక. ఇక చిరుధాన్యాలు, రేగిపళ్ళు, నవధాన్యాలు పక్షులకి ఆహారంగా ఉపయోగపడతాయని కూడా ఒక భావన. చుక్కల ముగ్గులు. ముగ్గులు వేసే ముందు కొన్ని చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు ఆయా చుక్కలను బట్టి ముగ్గుని వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు, వరుస చుక్కల ముగ్గు, ఇలా రకరకాల ముగ్గులు ఉంటాయి. కొన్ని చుక్కలు పెట్టి చుక్కలని కలుపుకుంటూ కాకుండా చుక్క మధ్యలో కూడా మధ్య గుండు గీస్తూ ఉంటారు. రథం ముగ్గు సంక్రాంతి పండుగలో చివరి రోజున వేస్తారు ఈ రథం ముగ్గుని. రథం ముగ్గు ఆ రథం ముగ్గు గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కింటి వారి రథం ముగ్గుకి కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల్లో
అందులో ఇదే చివరి రోజున ఈ ముగ్గుని వేస్తారు. ఆ తర్వాత వేసే ముగ్గులన్నీ సాధారణమైనవే. రంగోలీలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. కొన్ని పండుగలలో ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, భోగి, సంక్రాంతి, కనుమ, ఉగాది వంటి పండుగలకి ఎక్కువగా ఈ రంగోలిని వేస్తారు. దీపావళి రోజున ప్రత్యేక నమూనాలు అంటే దీపావళి అంటే దీప గణేష్, దీపాలు, లక్ష్మి, పువ్వులు వంటి వాటిని ఉద్దేశించి గీస్తారు. న్యూ ఇయర్ రోజున పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సరం నంబర్ మెన్షన్ చేస్తూ వాకిలి ముందు స్వాగతం పలుకుతారు. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజున కూడా ఇండియా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా భారతీయ చిహ్నాలతో, జాతీయ పక్షులతో, జాతీయ జెండాతో, జాతీయ జంతువులతో అందంగా అలంకరిస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపల ముగ్గులు పెయింటింగ్లతో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకోకుండా కొంతకాలము చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పంపిణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో అంచున మధ్యలో వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి యొక్క సింహద్వారానికి, గుమ్మానికి కింద భాగాన కూడా పెయింటింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రంగోలీల గురించి మాట్లాడాలి అంటే పండుగ నెలలో ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి మీద వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసిన చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కష్టంతో కూడినప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా మరింత అందంగా రంగోలీ అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి వాకిలూడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి రోజు పొద్దున అది మనకి అలవాటు. అలాగే సిటీలో లేదా నార్మల్ టౌన్స్ లో చూసుకుంటే రంగోలీ అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు వాకిలూడ్చుకొని అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు పెట్టుకుంటాం, లేదా చాక్ పీస్తో ముగ్గు గీసుకుంటాం. మరి సిటీలో లేదా టౌన్స్ లో అయితే ఇలా చేస్తాము. ఇప్పటికీ పల్లెటూర్లలో మాత్రం పేడతో అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు వేస్తారు. కొంతమంది ముగ్గు వేసిన తర్వాత పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసే అలవాటు ఉంటుంది. మరి వాకిలి పేడతో చల్లితే ఎంతో పచ్చదనంగా తెల్ల శుద్ధతో ముగ్గు పెట్టిన తర్వాత ఎంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ముగ్గుని కొంతమంది గడపల మీద కూడా వేస్తారు. పసుపు రాసి అలాగే శుద్ధని గడప మీద వేస్తారు. దాని మీద కుంకుమ పెడతారు. ఎంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రంగోలీ అనేది ఓన్లీ రోజువారీ వేసే ముగ్గులే కాకుండా సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి రకరకాల పండుగలకి కూడా రంగోలీని వాడతారు. మరి ఏ ఏ పండుగలకి రంగోలీని వాడతారు? ప్రత్యేకంగా న్యూ ఇయర్కి మాత్రం చాలా అద్భుతంగా రంగోలీని వాడతారు. అండ్ అలాగే సంక్రాంతికి కూడా ఆ పండుగకి తగ్గట్టు పతంగీలు చాలా అందంగా రంగులు వేస్తారు. అలాగే న్యూ ఇయర్కి రకరకాల రంగులు ముగ్గులు వేసి రంగులు నింపుతారు. గడిచిన సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అలాగే సంక్రాంతి ముగ్గులు, పతంగీలు సంక్రాంతికి ఏవైతే వాటికి పండుగలకి ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మంచిగా ముగ్గు వేసి రంగులు నింపుతారు. ఆ ముగ్గు వేసిన తర్వాత అలాగే పేడతో గొబ్బమ్మ తయారు చేసి పెడతారు, రేగి పండ్లు పెడతారు. ముగ్గు అనేది ప్రాచీన కాలం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో దీన్ని రంగోలీ అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ముగ్గు లేదా వాకిలి ముగ్గు అంటారు. ప్రధానంగా ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఉదాహరణకి సాంప్రదాయ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రంగోలి ముగ్గులు, రథం ముగ్గులు, పండుగల ముగ్గులు ఇలా రకరకాల నామకరణాలతో పిలుస్తారు. ముందుగా సాంప్రదాయ ముగ్గులు.
మామూలుగా గమనించినట్టయితే బియ్యం పిండితో ఎక్కువగా ముగ్గులు వేస్తారు. పేడ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందు అలాగే కల్లాపి చల్లుతారు. అది ఆరిన తర్వాత తెల్లరాయి సున్నం పొడితో ముగ్గు పెడతారు. అనేక సాంప్రదాయ నమూనాలు ఉన్నప్పటికీ దీన్ని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతని బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు. ఈ ముగ్గుని కొంతమంది ఆడవాళ్ళు అతిథి దేవో భవ అని భావిస్తారు. ఎందుకంటే బియ్యంతో ముగ్గు పెడితే ఆ ముగ్గుని చీమలు వచ్చి తినడం ద్వారా ఆ చీమల రూపంలో అతిథులు వచ్చి తిన్నారు అని భావిస్తారు. రంగుల ముగ్గులు కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేస్తారు. ఈ ముగ్గులు ఇంట్లో శుభకార్యాలకు కూడా రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పుష్పాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పుష్పాల రూపంలో, దీపాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. పండగ ముగ్గులు సాధారణంగా మన ఇంటి ముందు ముగ్గు చూస్తేనే పండగ కళ వచ్చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పెట్టే ముగ్గులు దానికి ప్రత్యేక ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్ళు నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గుని బంతి పూలతో, రేగి పళ్ళతో, నవధాన్యాలతో ముగ్గు మధ్యలో వేసి ఆవు పేడతో చేసిన గొబ్బమ్మని ముగ్గు మధ్యలో ఉంచుతారు. అలా చాలా అందంగా అలంకరిస్తారు ఈ సంక్రాంతి ముగ్గుని. ఇలా చేయడం ద్వారా క్రిమి కీటకాలు దరిచేరవని, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటాయని ప్రతీక. ఇక చిరుధాన్యాలు, రేగి పళ్ళు, నవధాన్యాలు పక్షులకి ఆహారంగా ఉపయోగపడతాయని కూడా ఒక భావన. చుక్కల ముగ్గులు ముగ్గులు వేసే ముందు కొన్ని చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు ఆయా చుక్కలను బట్టి ముగ్గుని వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు, వరుస చుక్కల ముగ్గు, ఇలా రకరకాల ముగ్గులు ఉంటాయి. కొన్ని చుక్కలు పెట్టి చుక్కలని కలుపుకుంటూ కాకుండా చుక్క మధ్యలో కూడా మధ్య గుండు గీస్తూ ఉంటారు. రథం ముగ్గు సంక్రాంతి పండుగలో చివరి రోజున వేస్తారు ఈ రథం ముగ్గుని. రథం ముగ్గు ఆ రథం ముగ్గు గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కింటి వారి రథం ముగ్గుకి కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల్లో ఇదే చివరి రోజున ఈ ముగ్గుని వేస్తారు. ఆ తర్వాత వేసే ముగ్గులన్నీ సాధారణమైనవే. రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. కొన్ని పండుగలలో ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, భోగి, సంక్రాంతి, కనుమ, ఉగాది వంటి పండుగలకి ఎక్కువగా ఈ రంగోలిని వేస్తారు. దీపావళి రోజున ప్రత్యేక నమూనాలు అంటే దీపావళి అంటే దీప గణేష్, దీపాలు, లక్ష్మి, పువ్వులు వంటి వాటిని ఉద్దేశించి గీస్తారు. న్యూ ఇయర్ రోజున పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సరం నంబర్ మెన్షన్ చేస్తూ వాకిలి ముందు స్వాగతం పలుకుతారు. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజున కూడా ఇండియా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా భారతీయ చిహ్నాలతో, జాతీయ పక్షులతో, జాతీయ జెండాతో, జాతీయ జంతువులతో అందంగా అలంకరిస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపల ముగ్గులు పెయింటింగ్లతో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకోకుండా కొంతకాలము చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పంపిణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో అంచున మధ్యలో వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి యొక్క సింహద్వారానికి, గుమ్మానికి కింద భాగాన కూడా పెయింటింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రంగోలీల గురించి మాట్లాడాలి అంటే పండుగ నెలలో ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి మీద వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసిన చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కష్టంతో కూడినప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా మరింత అందంగా రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి రోజు పొద్దున అది మనకి అలవాటు. అలాగే సిటీలో లేదా నార్మల్ టౌన్స్లో చూసుకుంటే రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు వాకిలి ఊడ్చుకొని అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు పెట్టుకుంటాం.
పెట్టుకుంటాం లేదా చాక్ పీస్తో ముగ్గు గీసుకుంటాం. మరి సిటీలో లేదా టౌన్స్లో అయితే ఇలా చేస్తాము. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాత్రం పేడతో అలుగు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు వేస్తారు. కొంతమంది ముగ్గు వేసిన తర్వాత పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసే అలవాటు ఉంటుంది. మరి వాకిలి పేడతో చల్లితే ఎంతో పచ్చదనంగా తెల్ల శుద్ధతో ముగ్గు పెట్టిన తర్వాత ఎంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ముగ్గుని కొంతమంది గడపల మీద కూడా వేస్తారు. పసుపు రాసి అలాగే శుద్ధని గడప మీద వేస్తారు. దాని మీద కుంకుమ పెడతారు. ఎంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రంగోలి అనేది ఓన్లీ రోజువారీ వేసే ముగ్గులే కాకుండా సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి రకరకాల పండగలకి కూడా రంగోలిని వాడతారు. మరి ఏ పండగలకి రంగోలిని వాడతారు? ప్రత్యేకంగా న్యూ ఇయర్కి మాత్రం చాలా అద్భుతంగా రంగోలిని వాడతారు. అండ్ అలాగే సంక్రాంతికి కూడా ఆ పండగకి తగ్గట్టు పతంగీలు చాలా అందంగా రంగులు వేస్తారు. అలాగే న్యూ ఇయర్కి రకరకాల రంగులు ముగ్గులు వేసి రంగులు నింపుతారు. గడిచిన సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అలాగే సంక్రాంతి ముగ్గులు పతంగీలు సంక్రాంతికి ఏవైతే వాటికి పండుగలకి ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మంచిగా ముగ్గు వేసి రంగులు నింపుతారు. ఆ ముగ్గు వేసిన తర్వాత అలాగే పేడతో గొబ్బమ్మ తయారు చేసి పెడతారు. రేగిపళ్ళు పెడతారు. ముగ్గు అనేది ప్రాచీన కాలం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో దీన్ని రంగోలి అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ముగ్గు లేదా వాకిలి ముగ్గు అంటారు. ప్రధానంగా ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఉదాహరణకి సాంప్రదాయ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రంగోలి ముగ్గులు, రథం ముగ్గులు, పండుగల ముగ్గులు ఇలా రకరకాల నామకరణాలతో పిలుస్తారు. ముందుగా సాంప్రదాయ ముగ్గులు. సాంప్రదాయ ముగ్గులు మామూలుగా గమనించినట్టయితే బియ్యం పిండితో ఎక్కువగా ముగ్గులు వేస్తారు. పేడ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందు అలాగే కల్లాపి చల్లుతారు. అది ఆరిన తర్వాత తెల్లరాయి సున్నం పొడితో ముగ్గు పెడతారు. అనేక సాంప్రదాయ నమూనాలు ఉన్నప్పటికీ దీన్ని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతని బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు. ఈ ముగ్గుని కొంతమంది ఆడవాళ్ళు అతిథి దేవో భవ అని భావిస్తారు. ఎందుకంటే బియ్యంతో ముగ్గు పెడితే ఆ ముగ్గుని చీమలు వచ్చి తినడం ద్వారా ఆ చీమల రూపంలో అతిథులు వచ్చి తిన్నారు అని భావిస్తారు. రంగుల ముగ్గులు కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేస్తారు. ఈ ముగ్గులు ఇంట్లో శుభకార్యాలకు కూడా రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పుష్పాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పుష్పాల రూపంలో, దీపాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. పండుగ ముగ్గులు సాధారణంగా మన ఇంటి ముందు ముగ్గు చూస్తేనే పండుగ కళ వచ్చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పెట్టే ముగ్గులు దానికి ప్రత్యేక ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్ళు నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గుని బంతి పూలతో, రేగిపళ్ళతో, నవధాన్యాలతో ముగ్గు మధ్యలో వేసి ఆవు పేడతో చేసిన గొబ్బమ్మని ముగ్గు మధ్యలో ఉంచుతారు. అలా చాలా అందంగా అలంకరిస్తారు ఈ సంక్రాంతి ముగ్గుని. ఇలా చేయడం ద్వారా క్రిమి కీటకాలు దరిచేరవని, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటాయని ప్రతీక. ఇక చిరుధాన్యాలు, రేగిపళ్ళు, నవధాన్యాలు పక్షులకి ఆహారంగా ఉపయోగపడతాయని కూడా ఒక భావన. చుక్కల ముగ్గులు ముగ్గులు వేసే ముందు కొన్ని చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు ఆయా చుక్కలను బట్టి ముగ్గుని వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు, వరుస చుక్కల ముగ్గు ఇలా రకరకాల ముగ్గులుంటాయి. కొన్ని చుక్కలు పెట్టి చుక్కలని కలుపుకుంటూ కాకుండా చుక్క మధ్యలో కూడా మధ్య గుండు గీస్తూ ఉంటారు. రథం ముగ్గు సంక్రాంతి పండుగలో చివరి రోజున వేస్తారు ఈ రథం ముగ్గుని. రథం ముగ్గు ఆ రథం ముగ్గు గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కింటి వారి రథం ముగ్గుకి కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల్లో ఇదే చివరి రోజున ఈ ముగ్గుని వేస్తారు. ఆ తర్వాత వేసే ముగ్గులన్నీ సాధారణమైనవే. రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. కొన్ని పండుగలలో ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, భోగి, సంక్రాంతి,
కనుమ, ఉగాది వంటి పండుగలకి ఎక్కువగా ఈ రంగోలిని వేస్తారు. దీపావళి రోజున ప్రత్యేక నమూనాలు అంటే దీపావళి అంటే దీప గణేష్, దీపాలు, లక్ష్మి, పువ్వులు వంటి వాటిని ఉద్దేశించి గీస్తారు. న్యూ ఇయర్ రోజున పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సరం నంబర్ మెన్షన్ చేస్తూ వాకిలి ముందు స్వాగతం పలుకుతారు. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజున కూడా ఇండియా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా భారతీయ చిహ్నాలతో, జాతీయ పక్షులతో, జాతీయ జెండాతో, జాతీయ జంతువులతో అందంగా అలంకరిస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపల ముగ్గులు పెయింటింగ్లతో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకోకుండా కొంతకాలము చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పంపిణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో అంచున మధ్యలో వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి యొక్క సింహద్వారానికి, గుమ్మానికి కింద భాగాన కూడా పెయింటింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రంగోలీల గురించి మాట్లాడాలి అంటే పండుగ నెలలో ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి మీద వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసిన చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కష్టంతో కూడినప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా మరింత అందంగా రంగురంగుల రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి వాకిలూడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి రోజు పొద్దున అది మనకి అలవాటు. అలాగే సిటీలో లేదా నార్మల్ టౌన్స్ లో చూసుకు రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు వాకిలూడ్చుకొని అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు పెట్టుకుంటాం, లేదా చాక్ పీస్ తో ముగ్గు గీసుకుంటాం. మరి సిటీలో లేదా టౌన్స్ లో అయితే ఇలా చేస్తాము. ఇప్పటికీ పల్లెటూర్లలో మాత్రం పేడతో అలుగు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు వేస్తారు. కొంతమంది ముగ్గు వేసిన తర్వాత పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసే అలవాటు ఉంటుంది. మరి వాకిలి పేడతో చల్లితే ఎంతో పచ్చదనంగా తెల్ల శుద్ధతో ముగ్గు పెట్టిన తర్వాత ఎంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ముగ్గుని కొంతమంది గడపల మీద కూడా వేస్తారు. పసుపు రాసి అలాగే శుద్ధని గడప మీద వేస్తారు. దాని మీద కుంకుమ పెడతారు. ఎంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రంగోలి అనేది ఓన్లీ రోజువారీ వేసే ముగ్గులే కాకుండా సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి రకరకాల పండుగలకి కూడా రంగోలిని వాడతారు. మరి ఏ పండుగలకి రంగోలిని వాడతారు? ప్రత్యేకంగా న్యూ ఇయర్కి మాత్రం చాలా అద్భుతంగా రంగోలిని వాడతారు. అండ్ అలాగే సంక్రాంతికి కూడా ఆ పండుగకి తగ్గట్టు పతంగీలు చాలా అందంగా రంగులు వేస్తారు. అలాగే న్యూ ఇయర్కి రకరకాల రంగులు ముగ్గులు వేసి రంగులు నింపుతారు. గడిచిన సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అలాగే సంక్రాంతి ముగ్గులు, పతంగీలు సంక్రాంతికి ఏవైతే వాటికి పండుగలకి ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మంచిగా ముగ్గు వేసి రంగులు నింపుతారు. ఆ ముగ్గు వేసిన తర్వాత అలాగే పేడతో గొబ్బమ్మ తయారు చేసి పెడతారు, రేగిపళ్ళు పెడతారు. ముగ్గు అనేది ప్రాచీన కాలం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో దీన్ని రంగోలి అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ముగ్గు లేదా వాకిలి ముగ్గు అంటారు. ప్రధానంగా ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఉదాహరణకి సాంప్రదాయ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రంగోలి ముగ్గులు, రథం ముగ్గులు, పండుగల ముగ్గులు ఇలా రకరకాల నామకరణాలతో పిలుస్తారు. ముందుగా సాంప్రదాయ ముగ్గులు. సాంప్రదాయ ముగ్గులు మామూలుగా గమనించినట్టయితే బియ్యం పిండితో ఎక్కువగా ముగ్గులు వేస్తారు. పేడ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందు అలాగే కల్లాపి చల్లుతారు. అది ఆరిన తర్వాత తెల్లరాయి సున్నం పొడితో ముగ్గు పెడతారు. అనేక సాంప్రదాయ నమూనాలు ఉన్నప్పటికీ దీన్ని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతని బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు. ఈ ముగ్గుని కొంతమంది ఆడవాళ్ళు అతిథి దేవో భవ అని భావిస్తారు. ఎందుకంటే బియ్యంతో ముగ్గు పెడితే ఆ ముగ్గుని చీమలు వచ్చి తినడం ద్వారా ఆ చీమల రూపంలో అతిథులు వచ్చి తిన్నారు అని భావిస్తారు. రంగుల ముగ్గులు
కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేస్తారు ఈ ముగ్గులు. ఇంట్లో శుభకార్యాలకు కూడా రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పుష్పాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పుష్పాల రూపంలో, దీపాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. పండుగ ముగ్గులు సాధారణంగా మన ఇంటి ముందు ముగ్గు చూస్తేనే పండగ కళ వచ్చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పెట్టే ముగ్గులు దానికి ప్రత్యేక ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్ళు నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గుని బంతి పూలతో, రేగి పళ్ళతో, నవధాన్యాలతో ముగ్గు మధ్యలో వేసి ఆవు పేడతో చేసిన గొబ్బమ్మని ముగ్గు మధ్యలో ఉంచుతారు. అలా చాలా అందంగా అలంకరిస్తారు ఈ సంక్రాంతి ముగ్గుని. ఇలా చేయడం ద్వారా క్రిమి కీటకాలు దరిచేరవని, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటాయని ప్రతీక. ఇక చిరుధాన్యాలు, రేగి పళ్ళు, నవధాన్యాలు పక్షులకి ఆహారంగా ఉపయోగపడతాయని కూడా ఒక భావన. చుక్కల ముగ్గులు ముగ్గులు వేసే ముందు కొన్ని చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు ఆయా చుక్కలను బట్టి ముగ్గుని వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు, వరుస చుక్కల ముగ్గు, ఇలా రకరకాల ముగ్గులుంటాయి. కొన్ని చుక్కలు పెట్టి చుక్కలని కలుపుకుంటూ కాకుండా చుక్క మధ్యలో కూడా మధ్య గుండు గీస్తూ ఉంటారు. రథం ముగ్గు సంక్రాంతి పండుగలో చివరి రోజున వేస్తారు ఈ రథం ముగ్గుని. రథం ముగ్గు ఆ రథం ముగ్గు గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కింటి వారి రథం ముగ్గుకి కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల్లో ఇదే చివరి రోజున ఈ ముగ్గుని వేస్తారు. ఆ తర్వాత వేసే ముగ్గులన్నీ సాధారణమైనవే. రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. కొన్ని పండుగలలో ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, భోగి, సంక్రాంతి, కనుమ, ఉగాది వంటి పండుగలకి ఎక్కువగా ఈ రంగోలిని వేస్తారు. దీపావళి రోజున ప్రత్యేక నమూనాలు అంటే దీపావళి అంటే దీప గణేష్, దీపాలు, లక్ష్మి, పువ్వులు వంటి వాటిని ఉద్దేశించి గీస్తారు. న్యూ ఇయర్ రోజున పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సరం నంబర్ మెన్షన్ చేస్తూ వాకిలి ముందు స్వాగతం పలుకుతారు. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజున కూడా ఇండియా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా భారతీయ చిహ్నాలతో, జాతీయ పక్షులతో, జాతీయ జెండాతో, జాతీయ జంతువులతో అందంగా అలంకరిస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపల ముగ్గులు పెయింటింగ్లతో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకోకుండా కొంతకాలము చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పంపిణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో అంచున మధ్యలో వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి యొక్క సింహద్వారానికి, గుమ్మానికి కింద భాగాన కూడా పెయింటింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రంగోలీల గురించి మాట్లాడాలి అంటే పండుగ నెలలో ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి మీద వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసిన చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కష్టంతో కూడినప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు వేసే ముగ్గుల కన్నా మరింత అందంగా రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి వాకిలూడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి రోజు పొద్దున అది మనకి అలవాటు. అలాగే సిటీలో లేదా నార్మల్ టౌన్స్ లో చూసుకుంటే రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు వాకిలు ఊడ్చుకొని అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు పెట్టుకుంటాం, లేదా చాక్ పీస్తో ముగ్గు గీసుకుంటాం. మరి సిటీలో లేదా టౌన్స్ లో అయితే ఇలా చేస్తాము. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాత్రం పేడతో అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు వేస్తారు. కొంతమంది ముగ్గు వేసిన తర్వాత పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసే అలవాటు ఉంటుంది. మరి వాకిలి పేడతో చల్లితే ఎంతో పచ్చదనంగా తెల్ల శుద్ధతో ముగ్గు పెట్టిన తర్వాత ఎంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ముగ్గుని కొంతమంది గడపల మీద కూడా వేస్తారు. పసుపు రాసి అలాగే శుద్ధని
గడప మీద వేస్తారు, దాని మీద కుంకుమ పెడతారు. ఎంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రంగోలి అనేది ఓన్లీ రోజువారీ వేసే ముగ్గులే కాకుండా సంక్రాంతికి, అలాగే న్యూ ఇయర్కి, రకరకాల పండగలకి కూడా రంగోలిని వాడతారు. మరి ఏ ఏ పండగలకి రంగోలిని వాడతారు? ప్రత్యేకంగా న్యూ ఇయర్కి మాత్రం చాలా అద్భుతంగా రంగోలిని వాడతారు. అండ్ అలాగే సంక్రాంతికి కూడా ఆ పండగకి తగ్గట్టు పతంగీలు చాలా అందంగా రంగులు వేస్తారు. అలాగే న్యూ ఇయర్కి రకరకాల రంగులు ముగ్గులు వేసి రంగులు నింపుతారు. గడిచిన సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అలాగే సంక్రాంతి ముగ్గులు, పతంగీలు సంక్రాంతికి ఏవైతే వాటికి పండుగలకి ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మంచిగా ముగ్గు వేసి రంగులు నింపుతారు. ఆ ముగ్గు వేసిన తర్వాత అలాగే పేడతో గొబ్బమ్మ తయారు చేసి పెడతారు, రేగి పనులు పెడతారు. ముగ్గు అనేది ప్రాచీన కాలం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో దీన్ని రంగోలి అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ముగ్గు లేదా వాకిలి ముగ్గు అంటారు. ప్రధానంగా ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఉదాహరణకి సాంప్రదాయ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రంగోలి ముగ్గులు, రథం ముగ్గులు, పండుగల ముగ్గులు, ఇలా రకరకాల నామకరణాలతో పిలుస్తారు. ముందుగా సాంప్రదాయ ముగ్గులు. సాంప్రదాయ ముగ్గులు మామూలుగా గమనించినట్టయితే బియ్యం పిండితో ఎక్కువగా ముగ్గులు వేస్తారు. పేడ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందు అలాగే కల్లాపి చల్లుతారు. అది ఆరిన తర్వాత తెల్లరాయి, సున్నం పొడితో ముగ్గు పెడతారు. అనేక సాంప్రదాయ నమూనాలు ఉన్నప్పటికీ దీన్ని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతని బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు. ఈ ముగ్గుని కొంతమంది ఆడవాళ్ళు అతిథి దేవో భవ అని భావిస్తారు. ఎందుకంటే బియ్యంతో ముగ్గు పెడితే ఆ ముగ్గుని చీమలు వచ్చి తినడం ద్వారా ఆ చీమల రూపంలో అతిథులు వచ్చి తిన్నారు అని భావిస్తారు. రంగుల ముగ్గులు కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేస్తారు. ఈ ముగ్గులు ఇంట్లో శుభకార్యాలకు కూడా రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పుష్పాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పుష్పాల రూపంలో, దీపాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. పండుగ ముగ్గులు సాధారణంగా మన ఇంటి ముందు ముగ్గు చూస్తేనే పండుగ కళ వచ్చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పెట్టే ముగ్గులు దానికి ప్రత్యేక ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్ళు నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గుని బంతి పూలతో, రేగి పళ్ళతో, నవధాన్యాలతో ముగ్గు మధ్యలో వేసి ఆవు పేడతో చేసిన గొబ్బమ్మని ముగ్గు మధ్యలో ఉంచుతారు. అలా చాలా అందంగా అలంకరిస్తారు ఈ సంక్రాంతి ముగ్గుని. ఇలా చేయడం ద్వారా క్రిమి కీటకాలు దరిచేరవని, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటాయని ప్రతీక. ఇక చిరుధాన్యాలు, రేగి పళ్ళు, నవధాన్యాలు పక్షులకి ఆహారంగా ఉపయోగపడతాయని కూడా ఒక భావన. చుక్కల ముగ్గులు. ముగ్గులు వేసే ముందు కొన్ని చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు ఆయా చుక్కలను బట్టి ముగ్గుని వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు, వరుస చుక్కల ముగ్గు, ఇలా రకరకాల ముగ్గులు ఉంటాయి. కొన్ని చుక్కలు పెట్టి చుక్కలని కలుపుకుంటూ కాకుండా చుక్క మధ్యలో కూడా మధ్య గుండు గీస్తూ ఉంటారు. రథం ముగ్గు సంక్రాంతి పండుగలో చివరి రోజున వేస్తారు ఈ రథం ముగ్గుని. రథం ముగ్గు ఆ రథం ముగ్గు గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కింటి వారి రథం ముగ్గుకి కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల్లో ఇదే చివరి రోజున ఈ ముగ్గుని వేస్తారు. ఆ తర్వాత వేసే ముగ్గులన్నీ సాధారణమైనవే. రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. కొన్ని పండుగలలో ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, భోగి, సంక్రాంతి, కనుమ, ఉగాది వంటి పండుగలకి ఎక్కువగా ఈ రంగోలిని వేస్తారు. దీపావళి రోజున ప్రత్యేక నమూనాలు అంటే దీపావళి అంటే దీప గణేష్, దీపాలు, లక్ష్మి,
పువ్వులు వంటి వాటిని ఉద్దేశించి గీస్తారు. న్యూ ఇయర్ రోజున పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో నూతన సంవత్సరం నంబర్ మెన్షన్ చేస్తూ వాకిలి ముందు స్వాగతం పలుకుతారు. ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజున కూడా ఇండియా గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా భారతీయ చిహ్నాలతో, జాతీయ పక్షులతో, జాతీయ జెండాతో, జాతీయ జంతువులతో అందంగా అలంకరిస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపల ముగ్గులు పెయింటింగ్లతో వేస్తున్నారు. ఇవి రోజు వేసుకోకుండా కొంతకాలము చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పంపిణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో అంచున మధ్యలో వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇంటి యొక్క సింహద్వారానికి, గుమ్మానికి కింద భాగాన కూడా పెయింటింగ్ వేస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి రంగోలీల గురించి మాట్లాడాలి అంటే పండుగ నెలలో ప్రతిరోజు ఇంటి ముందు వాకిలి మీద వేస్తారు. కానీ భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత. ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం. సాధారణంగా ముగ్గు వేసిన చోటనే భోగి మంటలు వేస్తారు. భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కష్టంతో కూడినప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు. రోజు రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చి అలుకు చల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి రోజు పొద్దున అది మనకి అలవాటు. అలాగే సిటీలో లేదా నార్మల్ టౌన్స్ లో చూసుకు రంగోలి అనేది ఒక అలంకరణ. మనం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు వాకిలి ఊడ్చుకొని అలుకు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు పెట్టుకుంటాం, లేదా చాక్ పీస్ తో ముగ్గు గీసుకుంటాం. మరి సిటీలో లేదా టౌన్స్ లో అయితే ఇలా చేస్తాము. ఇప్పటికీ పల్లెటూళ్ళలో మాత్రం పేడతో అలుగు చల్లి అలాగే శుద్ధతో ముగ్గు వేస్తారు. కొంతమంది ముగ్గు వేసిన తర్వాత పసుపు అలాగే కొంచెం కుంకుమ కూడా వేసే అలవాటు ఉంటుంది. మరి వాకిలి పేడతో చల్లితే ఎంతో పచ్చదనంగా తెల్ల శుద్ధతో ముగ్గు పెట్టిన తర్వాత ఎంతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే ముగ్గుని కొంతమంది గడపల మీద కూడా వేస్తారు. పసుపు రాసి అలాగే శుద్ధని గడప మీద వేస్తారు. దాని మీద కుంకుమ పెడతారు. ఎంతో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. రంగోలి అనేది ఓన్లీ రోజువారీ వేసే ముగ్గులే కాకుండా సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి రకరకాల పండుగలకి కూడా రంగోలిని వాడతారు. మరి ఏ పండుగలకి రంగోలిని వాడతారు? ప్రత్యేకంగా న్యూ ఇయర్కి మాత్రం చాలా అద్భుతంగా రంగోలిని వాడతారు. అండ్ అలాగే సంక్రాంతికి కూడా ఆ పండుగకి తగ్గట్టు పతంగీలు చాలా అందంగా రంగులు వేస్తారు. అలాగే న్యూ ఇయర్కి రకరకాల రంగులు ముగ్గులు వేసి రంగులు నింపుతారు. గడిచిన సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ వచ్చే సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు. అలాగే సంక్రాంతి ముగ్గులు, పతంగీలు సంక్రాంతికి ఏవైతే వాటికి పండుగలకి ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ తీసుకొని మంచిగా ముగ్గు వేసి రంగులు నింపుతారు. ఆ ముగ్గు వేసిన తర్వాత అలాగే పేడతో గొబ్బమ్మ తయారు చేసి పెడతారు, రేగి పనులు పెడతారు. ముగ్గు అనేది ప్రాచీన కాలం నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో దీన్ని రంగోలి అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ముగ్గు లేదా వాకిలి ముగ్గు అంటారు. ప్రధానంగా ముగ్గుల్లో రకరకాల ముగ్గులు ఉంటాయి. ఉదాహరణకి సాంప్రదాయ ముగ్గులు, చుక్కల ముగ్గులు, రంగోలి ముగ్గులు, రథం ముగ్గులు, పండుగల ముగ్గులు ఇలా రకరకాల నామకరణాలతో పిలుస్తారు. ముందుగా సాంప్రదాయ ముగ్గులు. సాంప్రదాయ ముగ్గులు మామూలుగా గమనించినట్టయితే బియ్యం పిండితో ఎక్కువగా ముగ్గులు వేస్తారు. పేడ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందు అలాగే కల్లాపి చల్లుతారు. అది ఆరిన తర్వాత తెల్లరాయి సున్నం పొడితో ముగ్గు పెడతారు. అనేక సాంప్రదాయ నమూనాలు ఉన్నప్పటికీ దీన్ని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతని బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చి పెడుతుందని భావిస్తారు. ఈ ముగ్గుని కొంతమంది ఆడవాళ్ళు అతిథి దేవో భవ అని భావిస్తారు. ఎందుకంటే బియ్యంతో ముగ్గు పెడితే ఆ ముగ్గుని చీమలు వచ్చి తినడం ద్వారా ఆ చీమల రూపంలో అతిథులు వచ్చి తిన్నారు అని భావిస్తారు. రంగుల ముగ్గులు కొన్ని విశేష సందర్భాల్లో రంగులను ఉపయోగించి వేస్తారు. ఈ ముగ్గులు ఇంట్లో శుభకార్యాలకు కూడా రంగుల ముగ్గులు వేస్తూ ఉంటారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పుష్పాల రూపంలో తదితర రీతిలో
రీతిలో ఈ ముగ్గులను వేస్తూ ఉంటారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, పుష్పాల రూపంలో, దీపాల రూపంలో తదితర రీతిలో ఈ ముగ్గులు వేస్తూ ఉంటారు. పండుగ ముగ్గులు సాధారణంగా మన ఇంటి ముందు ముగ్గు చూస్తేనే పండగ కళ వచ్చేస్తుంది. సంక్రాంతి సందర్భంగా పెట్టే ముగ్గులు దానికి ప్రత్యేక ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిళ్ళు నింపుతుంటారు. సంక్రాంతి ముగ్గుని బంతి పూలతో, రేగి పళ్ళతో, నవధాన్యాలతో ముగ్గు మధ్యలో వేసి ఆవు పేడతో చేసిన గొబ్బమ్మని ముగ్గు మధ్యలో ఉంచుతారు. అలా చాలా అందంగా అలంకరిస్తారు ఈ సంక్రాంతి ముగ్గుని. ఇలా చేయడం ద్వారా క్రిమి కీటకాలు దరిచేరవని, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంటాయని ప్రతీక. ఇక చిరుధాన్యాలు, రేగి పళ్ళు, నవధాన్యాలు పక్షులకి ఆహారంగా ఉపయోగపడతాయని కూడా ఒక భావన. చుక్కల ముగ్గులు ముగ్గులు వేసే ముందు కొన్ని చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు ఆయా చుక్కలను బట్టి ముగ్గుని వివరిస్తారు. ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క ముగ్గు, వరుస చుక్కల ముగ్గు, ఇలా రకరకాల ముగ్గులుంటాయి. కొన్ని చుక్కలు పెట్టి చుక్కలని కలుపుకుంటూ కాకుండా చుక్క మధ్యలో కూడా మధ్య గుండు గీస్తూ ఉంటారు. రథం ముగ్గు సంక్రాంతి పండుగలో చివరి రోజున వేస్తారు ఈ రథం ముగ్గుని. రథం ముగ్గు ఆ రథం ముగ్గు గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కింటి వారి రథం ముగ్గుకి కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల్లో ఇదే చివరి రోజున ఈ ముగ్గుని వేస్తారు. ఆ తర్వాత వేసే ముగ్గులన్నీ సాధారణమైనవే. రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. కొన్ని పండుగలలో ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, భోగి, సంక్రాంతి, కనుమ, ఉగాది వంటి పండుగలకి ఎక్కువగా ఈ రంగోలిని వేస్తారు. దీపావళి రోజున ప్రత్యేక నమూనాలు అంటే దీపావళి అంటే దీప గణేష్, దీపాలు, లక్ష్మి, పువ్వులు.